సంబంధించినటువంటి ఎన్నికలు రేపు 28వ తారీఖు సోమవారం జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఆ మేయర్ పదవి ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇటు మేయర్ పదవి చేజిక్కించుకోవాలని కూడా కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఎన్నికలు అయితే ప్రారంభం అవబోతా ఉంది. అయితే ప్రధానంగా ఇటు కూటమి అభ్యర్థికి సంబంధించినటువంటి ఇప్పటికే కోవెలమూడి రవీంద్ర నాని ఆ పేరు ఖరారు చేశారు. అయితే కోవెలమూడి రవీంద్ర నాని గత ఎన్నికల్లో పోలిస్తే ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులను కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థులు కావచ్చు గెలిపించడానికి ఎంతగానో కృషి చేశాడు. పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అండదండలుండి కష్టపడుతూ నియోజకవర్గంలో తనదైన శైలిని గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మేయర్ పదవి మాత్రం కూటమి ప్రభుత్వం కోవెలమూడి రవీంద్ర నానిని అయితే ఖరారు చేసింది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఆ మేయర్ అభ్యర్థిని ఇంతవరకైతే వారి పేరునైతే అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే అనౌన్స్మెంట్ సోమవారం 9 నగరపాలక సంస్థ అధికారులకు అందజేయాలి. నగరపాలక సంస్థ అధికారులకు అందజేసిన తర్వాత ఒక బీ ఫారం ఇస్తారు. బీ ఫారం ఇచ్చిన తర్వాత మేయర్ అభ్యర్థిని మాత్రం ఆ వైసీపీ వాళ్ళు ఎన్నుకునే పరిస్థితి. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఆ కార్పొరేటర్లు ఇప్పటికే 27 మంది ఉన్నారు. 27 మందిలో కొంతమంది ఏదైతే కూటమి ప్రభుత్వం వైపు అయితే చూస్తూ ఉన్నారు. మొత్తానికి మేయర్ పదవి మాత్రం కూటమి ప్రభుత్వం చేజిక్కించుకుంటుందని చెప్పుకోవాలి. అయితే కూటమి ప్రభుత్వం గతంలో కూడా ఇటు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా కార్పొరేటర్లు ఎక్కడా కూడా చేజారిపోకుండా వాళ్ళకి ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహిస్తూ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను కూడా ఆ కూటమి ప్రభుత్వంలో చేర్చుకున్నటువంటి పరిస్థితి అయితే చూసాము. అయితే ప్రస్తుతం అయితే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఈ మేయర్ ఎన్నికల్లో ప్రధానంగా ఇటు జిల్లా కలెక్టరు ప్రధాని ఏర్పాట్లపై సమీక్షపై వాటి మీద బిజీగా ఉండటంతో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్కి బాధ్యతలు అప్పగించారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ భార్గవ్ తేజ్ ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే ఎస్పీకి ఒక లేఖ అయితే రాశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయాలని ఎస్పీకి వినతి పత్రం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇటు పెద్ద ఎత్తున కూడా సోమవారం ఇక్కడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఆ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా అధికారులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటు ఇప్పటి వరకు అయితే కూటమి ప్రభుత్వం వైపే మేయర్ పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరు కూడా వైసీపీకి మద్దతు తెలపకపోతే కన్ఫామ్గా మేయర్ పదవి అనేది మాత్రం కూటమి ప్రభుత్వానికి అందిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరపాలక సంస్థ కార్యాలయంపై ఒక పట్టు బిగించిందని చెప్పుకోవాలి. అయితే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మేయర్ పదవి గతంలో వైసీపీకి సంబంధించినటువంటి కావటి మనోహర్ నాయుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అభివృద్ధి పనులు కావచ్చు, ఏదైతే కొన్ని శంకుస్థాపనలు వీటికి సంబంధించి కావచ్చు కొంత ఆలస్యం అయితే జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు డిప్యూటీ మేయర్లను కావచ్చు, ఇటు మేయర్ల పదవులను కావచ్చు ఏదైనా కానీ కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటే నగరాభివృద్ధికి కూడా తోడ్పడతారు. కూటమి ప్రభుత్వం ఒక సంక్షేమ పాలన అందిస్తుంది. నగరంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి నోచుకోక ఎంతగానో ఏదైనా నగరంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస వసతులు కూడా కల్పించని వైసీపీ ప్రభుత్వం ఆ మేయర్ పదవిని ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తున్నారో ఆ ఎన్నికల్లో మాత్రం కూటమి ప్రభుత్వం ఆ మేయర్ పదవిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వ సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇటు ఏదైతే 3 నియోజకవర్గాలు ఇటు పత్తిపాడు ఎమ్మెల్యే కావచ్చు, తూర్పు ఎమ్మెల్యే, పశ్చిమ ఎమ్మెల్యే కూడా కోవెలమూడి రవీంద్ర నానిని కూడా ప్రపోజ్ చేస్తూ ఒక అధిష్టానానికి అయితే ఒక నిర్ణయం అయితే తెలియజేశారు. అయితే ఈ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలవటానికి కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి కోవెలమూడి రవీంద్ర నానిని ఆ మేయర్ పదవికి కైవసం చేయాలంటూ కూడా అధిష్టానానికి ఇప్పటికే అధిష్టానానికి లేఖలు అయితే పంపించారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా కోవెలమూడి రవీంద్ర నాని చేసినటువంటి సేవలు కావచ్చు దీనిని గుర్తించుకొని మేయర్ పదవిని ఎట్టయినా సరే కోవెలమూడి రవీంద్ర నానికి అప్పగించాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఏదైనప్పటికీ రేపు సోమవారం జరిగే ఎన్నికల్లో ఇటు వైసీపీ పోటీ నిలబడతారా లేదా, ఒకవేళ మేయర్ ఎన్నికల్లో పోటీ నిలబడినా సరే మేయర్ పదవి మాత్రం కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి
కార్పొరేటర్లు మాత్రం తప్పకుండా ఒక ఈ ఎన్నికల్లో పాల్గొనాలి, లేదంటే పరుగు పోతుందంటూ కూడా వారు సంకేతాలు తెలియజేశారు. అయితే వారు పాల్గొకపోయినా సరే మేయర్ పదవి మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఏదైనప్పటికీ సోమవారం వరకు మాత్రం వేచి ఉండాల్సింది మేయర్ పదవి ఎవరికి దక్కుతుందా అన్నది. అయితే పూర్తిగా ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు మాత్రం పూర్తిగా మేయర్ పదవికి సంబంధించినటువంటి ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. ఏదైతే 57 మంది కార్పొరేటర్లు ఉన్నారో ఆ కార్పొరేటర్లకు ఇప్పటికే నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం ఉదయం ఏర్పాటు చేస్తారు. ఈ సోమవారం జరిగేటువంటి ప్రత్యేక సమావేశానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ హాజరయ్యి మేయర్ ఎన్నికల్లో పాల్గొనాలంటూ కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్లకి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులు అయితే ఇప్పటికే తెలియజెప్పారు. అయితే సోమవారం జరిగేటువంటి ఎన్నికల్లో మేయర్ ఆ పదవి మాత్రం కూటమి ప్రభుత్వానికి చేజిక్కుతుందని చెప్పుకోవాలి. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.